Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆపరేషన్ కగర్లో భాగంగా సేవ్ కర్రెగుట్టల పేరుతోటి ఇప్పటికే భద్రతా బలగాలు ఇక్కడ వెంకటాపురం మండల కేంద్రం నుండి తెలంగాణ ప్రాంతం నుండి కర్రెగుట్టల్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే వాజేడు వెంకటాపురం మండల కేంద్రాల్లో కూడా పోలీసు బలగాలు భద్రతా బలగాలు ఇప్పటికే వేల సంఖ్యలో మోహరించి ఇక్కడ కర్రెగుట్టల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగర్లో భాగంగా సేవ్ కర్రెగుట్ట ఈ రోజుకు 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కూడా భద్రతా బలగాలు మాత్రం గస్తీని ముమ్మరం కాయడంతో పాటు ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి కర్రెగుట్టల్ని మొత్తం జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. 15 రోజుల పాటుగా ఇదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ముగ్గురు మావోయిస్టులు ఇప్పటికే చనిపోయినట్టుగా వాళ్ళు ధృవీకరించారు పోలీసు బలగాలు భద్రతా బలగాలు. ఆ తర్వాత ఇక్కడ పోలీసుల వైపు నుండి కూడా కొన్ని అంటే వెతుకుతున్నటువంటి క్రమంలో కూడా ఐఈడి బాంబులు పేలి ఇప్పటికీ ముగ్గురు జవాన్లు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఈరోజు భద్రతా బలగాలు కూడా వెతుకుతున్నటువంటి సమయంలో కొన్ని బాంబులను నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో కూడా కొన్ని బాంబులు పేలడంతో కూడా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. వెంటనే వారిని హుటాహుటిగా బీజాపూర్కు హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇప్పటికీ ఈ ఐఈడి బాంబులకు సంబంధించి కూడా 200కు పైగా బాంబులను నిర్వీర్యం చేశారు. దాంతోపాటు అక్కడ కర్రెగుట్టల్లో పేలుతున్నటువంటి బాంబుల శబ్దాలు కూడా అవే అన్నటువంటి కోణంలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రతా బలగాల సంఖ్య 5,000 నుండి 10,000, 10,000 నుండి 20,000, ఇప్పుడు 26,000కు పైగా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతమైనటువంటి కొత్తపల్లి ప్రాంతానికి కూడా భద్రతా బలగాల సంఖ్య విపరీతంగా చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు ఆ గ్రామ అంటే కర్రెగుట్ట పరిసర ప్రాంతాలకే పరిమితమైనటువంటి బలగాలు ఇక్కడ వెంకటాపురము వాజేడు మండల కేంద్రాల్లో కూడా క్యాంపులను ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున బలగాలు భద్రతా బలగాలు మాత్రం మోహరించినటువంటి పరిస్థితి. మండల కేంద్రాలతో పాటు రోడ్డు చుట్టూ కూడా ఇక్కడ పోలీసు భద్రతా బలగాలు మాత్రం ఎక్కువగా చేరుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు పోలీసుల కూంబింగ్ కూడా గ్రామాల్లో కూడా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు భద్రతా బలగాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఇట్లాంటి ఐఈడి బాంబులు పేరడంతో కూడా కొంత ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని కర్రెగుట్టల్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని గుట్టలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ జెండాను ఎగరవేశారు. తమ ఆధిపత్యాన్ని కూడా నిరూపించే విధంగా భద్రతా బలగాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల సొరంగాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి ఆ స్థావరాలను కూడా గుర్తించి కొన్ని భారీ సొరంగాలను అలాగే భారీ సొరంగాలను కూడా గుర్తించారు. ఈ సొరంగాల్లో కూడా దాదాపు ఒకేసారి 1000 మంది తలదాచుకునే విధంగా ఉండే విధంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ పోలీసులు భద్రతా బలగాలు మొత్తం గుర్తించారు. వీటన్నిటిని చూస్తున్నటువంటి భద్రతా బలగాలు ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. 15 రోజులకు చేరినటువంటి ఈ కర్రెగుట్ట ఆపరేషన్లకు సంబంధించి కూడా భద్రతా బలగాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. మావోయిస్టులు ప్రధాన నేతలంతా కూడా వాళ్ళు తప్పించుకున్నారన్నటువంటి అనుమానాలు మాత్రం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఒక 60% పైగా పోలీసులు భద్రతా బలగాలు కూడా కర్రెగుట్టల్ని ఆక్రమించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా భద్రతా బలగాల యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు మావోయిస్టులు అక్కడ వాళ్ళను పట్టుకోవడమా లేకపోతే ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తమకు సహకారం అందించడం లేదన్నటువంటి ఒక కోణంలో కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మావోయిస్టుల ఉనికి ఎట్టి పరిస్థితుల్లో కర్రెగుట్టలో ఉండకుండా చేయడమే తమ లక్ష్యంగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే మొత్తం అణువణువు జల్లెడ పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్లో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇక్కడ బేస్ క్యాంపులు అంటే అక్కడ వాళ్ళు పోలీసు బలగాలు కూడా 3 కాలాలలో కూడా అక్కడే ఉండి సెర్చ్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిలో భాగంగా ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులను హతమార్చామన్నటువంటి ఆ సూచన ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. మరోవైపు మొన్న భద్రతా బలగాలలో ఒక మావోయిస్టును మాత్రం పట్టుకున్నారన్నటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఒకవేళ మావోయిస్టులు అక్కడ ఉన్నా లేకున్నా కానీ కర్రెగుట్టల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడమే తమ ప్రధాన కర్తవ్యంగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ పోలీసు భద్రతా బలగాలకు సంబంధించి కూడా హెలికాప్టర్లు కూడా విపరీతమైనటువంటి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి గత 2-3 రోజుల నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా భద్రతా బలగాలు
బలగాలు వాళ్ళకి సంబంధించి ఆ ఫుడ్కు సంబంధించి ఆహార పదార్థాలను కూడా భారీ సంఖ్యలో చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటినీ చూస్తే మరికొద్ది రోజులు ఆపరేషన్ కగారు అలాగే సేవ్ కర్రెగుట్టల పేరుతో ఈ కూమింగ్ కొనసాగుతుందా అన్నటువంటి ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్లో అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి కొంతమంది పోలీసు బలగాలని అక్కడే ఉంచి మళ్ళీ మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే తమ ప్రధాన కర్తవ్యం అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ 15 రోజులకు చేరుకుంటున్నటువంటి కర్రెగుట్ట ఆపరేషన్ కూడా మరికొద్ది రోజులు కూడా జరిగేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే 3 జవాన్లు కూడా ఐఈడీ బాంబులు పేలి గాయాల పాలయ్యారు. వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. 3 మావోయిస్టులు హతమైనట్టు ఇక్కడ పోలీసు అధికారులు చెప్పారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.